వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఈ టాపిక్ చాలామందికి నచ్చకపోయినా దీని గురించి డిస్కస్ చేయాల్సిందే. ఎందుకంటే మనకు నచ్చలేదు కదా అని చెప్పి తప్పు ఒప్పైపోదు, ఒప్పు తప్పైపోదు. ఇది అలాంటి టాపిక్ అన్నమాట. మరి ఏంటి టాపిక్ అంటే లేట్నెస్, ఆలస్యం. ఇది ఎంత ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇది చెప్పగానే అందరికీ తెలుసు, అబ్బా నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నా. మీరే కాదు, మీరు, నేను, మన అందరం కూడా మనం దీంట్లో ఈ సర్కిల్లో ఎక్కడనో ఒక దగ్గర ఇన్వాల్వ్ అయి ఉన్నాం. పొద్దున లేవడం లేట్, రాత్రి పడుకోవడం లేట్. అవునా? మనం అనుకుంటాం, అబ్బా రేపటి నుంచి మార్నింగ్ 5:30కి లేచి ఎక్సర్సైజ్ చేస్తా అనుకుంటాం, కానీ కాస్త 7 o'clockకి లేస్తాం. రాత్రి ఎవ్రీడే ఈరోజు నుంచి 9:30కి పడుకోవాలి, 10 o'clockకి పడుకోవాలనుకుంటాం, అది కాస్త 11:30, 12 అవుతుంది. సో డే బిగినింగ్ దగ్గర నుంచి డే ఎండింగ్ వరకు వీఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ లేట్నెస్. అంటే మనం యాక్చువల్గా దీన్ని ఆలస్యం అందామంటే దిస్ ఇస్ నాట్ లేట్ అని కాదండి. దిస్ ఇస్ నాట్ లేట్. వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. ఇన్ టైం చేయట్లేదు, ఆన్ టైం చేస్తున్నాం. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి 9 గంటలకు పోవాలంటే అరే 8:50కి పోవచ్చు కదా. 8:50కి పోతే ఒక 10 నిమిషాలు ముందు పోతే కొంపలేమన్నా మునిగిపోతాయా? పిల్లల్ని స్కూల్కి 8:30కి పంపాలి. 8:30కి వాడు స్కూల్ గేట్ లోపల ఉండాలి. మనం ఏం చేస్తాము, కరెక్ట్ 8:30కే ఆ గేటు వాడు క్లోజ్ చేస్తుంటాడు, వాచ్మెన్ ఆగా అప్పుడు పంపిస్తాం. అరే ఒక 10 నిమిషాలు పిల్లల్ని ముందు పంపిస్తే ఏమవుతుంది? కొంపలు మునిగిపోతాయా? మీరు చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీడే నేను మా పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు నేను చూస్తుంటాను, నాకు రోజు బీపీ పెరుగుతుంది. ఎవ్రీడే బీపీ వస్తుంది. పీపుల్ ఎగ్జాక్ట్గా ఆన్ డాట్ 8:30 అంటే ఇంకొక 8:31, 32కే తీసుకుపోతారు తప్ప 8:20కి, 8:25కి తీసుకుపోరు. ఒక 5 నిమిషాలు స్కూల్కి ముందు పోతే ఏం కొంపలు మునిగిపోతాయి? ఏం కొంపలు మునిగిపోతాయండి? పేరెంట్స్ లేట్ లేస్తారు. పేరెంట్స్ లేట్ లేచి వాళ్ళని కరెక్ట్, అంటే మనం ఏం చేస్తున్నామంటే ఇలా చేయడం వల్ల పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఓహో, ఏ పని అయినా కానీ మనము ముందు చేయొద్దు, ఒక 10 నిమిషాల ముందు చేయొద్దు. మొత్తం నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఆ లాస్ట్ మినిట్ చేయాలి అనేది తెలియకుండానే నువ్వు చిన్నప్పటి నుండి మీ పిల్లలకి నేర్పిస్తున్నావు, తెలియకుండానే. ఇప్పుడు మీరు చూడండి, కొంతమంది పేరెంట్స్ డిసిప్లిన్ అని అందరి గురించి అనట్లేదు, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఇట్లనే ఉన్నాం కాబట్టి చెప్తున్నా. కానీ కొంతమంది పేరెంట్స్ దే ఆర్ వెరీ గుడ్. టైంకి పంపిస్తారు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు పంపిస్తే ఏమవుతుందండి, ఒక 10 minutes పిల్లలు స్కూల్కి ముందు వెళ్తే వాడు స్కూల్కి వెళ్ళి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని బ్యాగ్ పెట్టి పక్క క్లాస్కి వెళ్ళి మాట్లాడి టీచర్స్తో మాట్లాడి వాడు ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడు. అదే నువ్వు లాస్ట్ మినిట్లో పంపిస్తే వాడు ఎట్లా స్ట్రెస్ఫుల్గా ఉంటాడు. ఏదో మర్చిపోతాడు, వాటర్ బాటిల్ మర్చిపోతాడు, లేకపోతే పెన్సిల్ మర్చిపోతాడు, ఏదో రాత్రి హోంవర్క్ చేసింది మర్చిపోతాడు, ఏదో మర్చిపోతాడు. క్లాస్లో వాడికి స్ట్రెస్, పిల్లలకి స్ట్రెస్. ఇది పిల్లల విషయం అండి. పెద్దల విషయం మనకొద్దాం. మన విషయం వస్తే, ఇప్పుడు మనకు తెలుసు వారం రోజులకి మనము ఆఫీస్కి వెళ్తామని తెలుసు. మరి ఆఫీస్కి వెళ్తామని తెలిసినప్పుడు మరి వారం ముందరనే శనివారమో లేకపోతే ఫ్రైడే ఈవినింగో నువ్వు ఏం చేయాలా, నెక్స్ట్ వీక్కి తగ్గట్టు నీ బట్టలు ఐరన్ చేసుకోవడమో లేకపోతే లాండ్రీకి ఇవ్వడమో తీసుకోవడమో ఏదో ఒకటి చేసుకొని యూ హ్యావ్ టు కీప్ యువర్ థింగ్స్ రెడీ. నీ షర్టు, ప్యాంటు, బెల్టు, షూజు, సాక్స్, దువ్వెన, వాట్ ఎవర్ ఏది ఉంటే అది. అమ్మాయిలకైతే అమ్మాయిలు, అబ్బాయిలు అయితే మనం అది పెట్టుకోం. నేను చూస్తా చాలామంది పొద్దున 9:30 అవుతుంటుంది, అప్పుడు ఐరన్ చేసుకుంటారు ఒక షర్టు, అప్పుడు వాళ్ళ డ్రెస్ ఐరన్ చేసుకుంటారు. అరే నీకు 9:45కి హైదరాబాద్ ట్రాఫిక్ ఎట్లుంటుంది, నువ్వు అప్పుడు కూర్చొని 9:30కి కూర్చొని నువ్వు షర్ట్ ఐరన్ చేసుకొని టిఫిన్ చేయకుండా, అటు ఇంట్లో టిఫిన్ ఉంటుంది, టిఫిన్ చేయరు, ఏదో డబ్బ రెండు ముద్దలు తింటారు. నువ్వు ఎందుకు సంపాదిస్తున్నావు? నువ్వు సంపాదించింది నువ్వు కనీసం సరిగ్గా తిండి తినట్లేదు, టైంకి తినట్లేదు, లేవడం లేటు, టైంకి తినట్లేదు, టైంకి నువ్వు పని చేసుకోవట్లేదు. లాస్ట్ మినిట్ ఉరుకుతావు. నువ్వు 10 o'clockకి ఆఫీస్ కావాలంటే 9:45, 9:40కి ఉరికితే నీకు ట్రాఫిక్ ఏమన్నా ఫ్రీగా, అబ్బా నువ్వు వస్తున్నావు, ఆదిత్య వస్తున్నావు అని చెప్పి మొత్తం ట్రాఫిక్ అంతా ఫ్రీ అవుతుందా?
అక్కడ స్ట్రెస్సే, కట్లు కొడతావు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తావు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి రేపు ఏమైనా యాక్సిడెంట్ అయితే నీకు ఇన్సూరెన్స్ వస్తుందా అండి? నాకు అది చెప్పండి. బండి మీద లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తావు, లేకపోతే హారన్ కొడతావు, లేకపోతే ట్రాఫిక్ని గురికే చూస్తావు, ట్రాఫిక్ రెడ్ లైట్ అది పడేటప్పుడు పడుతుంది, రెడ్ గ్రీన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు అవుతుంది అప్పుడే అవుతుంది, కానీ నువ్వు దాన్ని ఇట్లా చూడడం వల్ల ఏమైనా అవుతుందా? పక్క ఆటోని ఇట్లా చూస్తావు, ఎందుకు ఇంత స్ట్రెస్ ఎందుకు అనేది నా క్వశ్చన్. అదే నువ్వు ఇమాజిన్ చేయండి, ఇదే ఒక్క గంట ముందు లేవడమో లేకపోతే ఒక 10 నిమిషాల ముందు ప్రాపర్ ప్లాన్ చేసుకోవడం వల్ల ఎంత హ్యాపీగా పోతామండి. మీరు 10 గంటలకు పోవాలంటే 9:20కి స్టార్ట్ అవ్వండి, ప్రశాంతంగా పోవచ్చు, ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏం కాదు, హ్యాపీగా పోయి బండి పార్క్ చేసి ఆఫీస్కి వెళ్ళి నీ బ్యాగ్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఒక ఛాయ్ తాగి ఎంత బాగుంటుంది. నేను వర్క్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు గో ఇట్ 8 o'clock, లాంగ్ టైం బ్యాక్ చెప్తున్నా. ఇక్కడ నేను ఇండియాలో కూడా అట్లే పని చేసేవాడిని, యూఎస్లో కూడా అట్లే పని చేసేవాడిని. అందరికంటే ఫస్ట్ నేనే వెళ్ళేవాడిని. 8 o'clockకి పోయి నేనే స్విచ్లు వేయాలి, మా బే అంటాం కదా, ఆఫీస్ బే అంతా మొత్తం నేనే స్విచ్లు వేయాలి. నాకు అది ఇష్టం, ఎవడు రానప్పుడు నేను పోవాలన్నమాట. అట్లనే వెళ్ళేవాడిని. నేను మార్నింగ్ 8కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ 5కి వచ్చేసేవాడిని. అందరూ పీపుల్ యూస్ టు వర్క్ టిల్ 7:30, 8 o'clock. నేను అంత సీన్ లేదు, నేను 5 అంటే 5. మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, కొలీగ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు ఎందుకురా 5కి పోతున్నావు అంటే, అవును నేను 8కి వచ్చినా 5కి పోతున్నా, నేను చేయాల్సిన వర్క్ మొత్తం కంప్లీట్ చేసిన, డెలివరబుల్ కంప్లీట్ చేసిన. అంటే మేనేజర్ ఉన్నాడంటే, మేనేజర్ ఉంటే ఉండని, వాడితో నాకే సంబంధం, నా వర్క్ అయిందా లేదా అనేది నా పాయింట్. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లనే ఉన్నాండి. అంటే నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు, నేను అట్లా చేసిన కాబట్టి నేను ఎప్పుడు రిలాక్స్గానే ఉంటాను. నేను యూఎస్లో కూడా పనిచేసిన కదా, యూఎస్లో ఎట్లుంటుందంటే అందరు ఏం చేస్తారంటే, మనం క్లయింట్ దగ్గర వర్క్ చేస్తాం. మోస్ట్లీ క్లయింట్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఆ క్లయింట్ మేనేజర్ ఎంతసేపు కూర్చుంటే మనం అంతసేపు కూర్చుంటారు. నేనేం చేసేవాడిని తెలుసా, 8 to 4, 8 o'clock 7:50కి ఆఫీస్లో ఉండేవాడిని. 8 నుంచి 4 అయిందంటే బ్యాగ్ సర్దేవాడిని. అయితే మా ఫ్రెండ్స్ మా ఇండియన్స్ అంటారు, మా ఇండియన్స్ ఎట్లుంటారంటే యూజువల్గా మేనేజర్ ఎంతసేపు ఉంటారో మళ్ళీ అంతసేపు ఉంటారు. నన్ను అనేవాళ్ళు, అరే ఆదిత్య నువ్వు ఇట్లా ఇంత 4 o'clock వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, నేను అనేవాడిని, నేను 4కి పోతా, నాకు ఇంటి దగ్గర నాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, చాలా పనులు ఉంటాయి. 8 o'clock వచ్చి నేను 7:50కి వచ్చిన, మీరు ఎవరు లేనప్పుడు వచ్చిన, 8 o'clock వెళ్ళిపోయినా, 4 o'clock పోయినా. సో అంటే నాకు ఎంత ప్రశాంతంగా అనిపించేది అంటే అంత హ్యాపీగా అనిపించేది. నేను అట్లా అంటే నాలాగా చూసిన వాళ్ళని చాలా తక్కువ మందిని చూసిన. ఇట్లా అంటే నా మెంటాలిటీ ఇట్లా ఉంది కాబట్టి నాకు మిగతా వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. అరే ఒక 10 నిమిషాలు ముందు లేకపోతే ఒక ప్లాన్ లేక, ఇప్పుడు రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, రేపు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఈరోజే ఫైల్ రెడీ చేసుకోవాలి, ఈరోజే దానికి సంబంధించిన హాల్ టికెటో బెయిల్ టికెటో వాట్ ఎవర్ ఫైల్ రెడీ చేసుకొని బ్యాగ్ రెడీ పెట్టుకొని మొత్తం రెడీ పెట్టుకుంటే పొద్దున లేచి స్నానం చేసి టప్పటప్పన వెళ్ళిపోవచ్చు. మనోళ్ళు ఏం చేస్తారు, అప్పుడు లేచి హాల్ టికెట్ ఏడుంది, ఫోటో ఎక్కడుంది, లేకపోతే ఇది ఎక్కడుంది, అది ఎక్కడుంది, ఆల్రెడీ నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి, అదొక స్ట్రెస్, దానికి తోడు ఇదొక స్ట్రెస్. అవునా కదా? మరి ఇట్లా అయితే ఎవ్రీవన్ వాంట్స్ టు బికమ్ సక్సెస్ఫుల్, కానీ సక్సెస్ కావడానికి ఈ టూల్స్ ఉన్నాయి చూసారా, ఈ కొంచెం ప్రాపర్ ప్లానింగ్ కానీ, కొంచెం మినిమమ్ ఎక్సర్సైజ్ హోంవర్క్ చేసుకోవడం కానీ, ఇవి చేయకపోతే హౌ డు యూ అచీవ్ సక్సెస్? నువ్వు సక్సెస్ కాకపోగా పైకి వెళ్ళి ఏమవుతుంది తెలుసా, నీకు స్ట్రెస్ ఫీల్ అవుతావు, యూ విల్ బికమ్ మస్తు స్ట్రెస్ ఫీల్ అవుతావు. ఎందుకంటే నువ్వు లాస్ట్ మినిట్లో హడావుడి చేయడం వల్ల నువ్వు వెళ్ళి నీ బండి తీసుకుపోయి దేనికో గుద్దుకోవచ్చు, ఒక చిన్న యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇంట్లో నీకు గొడవ కావచ్చు, పెళ్ళాం మొగుడితో గొడవ కావచ్చు, మొగుడికి పెళ్ళాంతో గొడవ కావచ్చు, లేకపోతే ఎవరి మీదనో అరవచ్చు, లేకపోతే నువ్వు చేయాల్సినవి సరిగ్గా చేయలేవు, అంటే నువ్వు ఏదైతే పెట్టుకుందాం అనుకుంటున్నావో అవన్నీ మిస్ అవుతాయి. అందుకోసం అనిపిస్తుంది అనమాట, నాకు అందుకోసం అనిపిస్తుంది, ఇది ఎప్పుడు చెప్పాలనిపిస్తుంది, కానీ పీపుల్ స్టిల్ ఎంజాయ్ దట్ బీయింగ్ ఆన్ లేట్.
మనం ఏమైనా పొలిటీషియన్ సెలబ్రిటీసా అండి? ఇప్పుడు పొలిటీషియన్ సెలబ్రిటీస్ అనుకోండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పిన టైంకి రారు, వాళ్ళకి అది కరెక్ట్. ఎందుకంటే ఒక పొలిటీషియన్ కానీ ఒక సెలబ్రిటీ కానీ టైంకి వస్తే పబ్లిక్ ఏమనుకుంటారంటే వీడికి పని లేదనుకుంటారు. కానీ మనం కాదు కదా, వీఆర్ ఏ వెరీ 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 కామన్ మ్యాన్. మరి కామన్ మ్యాన్ కూడా ఒక పొలిటీషియన్ ఒక సెలబ్రిటీ బిహేవ్ చేసినట్టు అన్ని లాస్ట్ మినిట్లో చేసుకుంటే మరి కామన్ మ్యాన్ ఎప్పుడు రిచ్ మ్యాన్ అవుతాడు? కామన్ మ్యాన్కి ఎంతసేపు నేను వాళ్ళలాగా కావాలా వీళ్ళలాగా కావాలా నేను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటాము, కానీ ఆ సక్సెస్కి కావాల్సిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఇంప్లిమెంట్ చేయం. ఇంప్లిమెంట్ చేయకపోగా మళ్ళీ వాటికి మనం రీజన్స్ చెప్తాం. ఏం రీజన్స్? అరే రాత్రి ఎందుకు జల్దీ వండుకోలేదంటే పిల్లలు వండుకోలేదు కాబట్టి నేను వండుకోలేదు అని అంటాం. పొద్దున ఎందుకు లేవలేదురా అంటే రాత్రి లేట్గా వండుకున్నాం కాబట్టి పొద్దున లేట్గా లేవలేదు అంటాం. పోనీ వేరేది ఇంకేదో చేయలేదు, ఇది ఎందుకు కాలేదంటే మన దగ్గర 100 రీజన్స్ రెడీగా ఉంటాయి. యూ ఆస్క్, తీసుకొచ్చి నీ ముఖం మీద పెడతారు. టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. ఇది ఎందుకు అవ్వలేదు అని అంటే రీజన్స్ చెప్తారు, రెడీగా ఉంటాయి రీజన్స్. ఆ రీజన్స్ కాదని వాళ్ళకు కూడా తెలుసు, కానీ దే ఎంజాయ్ డూయింగ్ దట్. నేను చెప్పింది ఒక మాట అన్న తప్ప అంటే దీంట్లో మీరు కూడా చూస్తారు కదా, మీ ఇంట్లో కూడా చూడట్లేదా? మీరైనా ఇప్పుడు నేను ఎంత చెప్తున్నా, నేను కూడా కొన్ని విషయాలలో కొన్ని లేట్ చేస్తా. అన్నీ ఇందాక చెప్పినట్టు అన్ని విషయాలలో 100% అక్యురేట్గా ఉంటాను కాదు, నేను కూడా కొన్ని దగ్గర లేట్ చేస్తా. కానీ ఎక్కడ లేట్ చేయాలి ఎక్కడ లేట్ చేయొద్దు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అనుకుందాం, ఓకే ఒక 10 నిమిషాలు లేట్ అయితే పెద్ద కొంపలు మునిగిపోవు. కానీ వెన్ యూఆర్ గోయింగ్ టు అన్ ఇంటర్వ్యూ అక్కడ లేట్ చేయొద్దు కదా. వెన్ యూఆర్ గోయింగ్ టు ఏ స్కూల్, వెన్ యూఆర్ గోయింగ్ టు ఆఫీస్ అక్కడ లేట్ చేయొద్దు కదా. నువ్వు ఒక ఫ్రెండ్ని కలవడానికి ఒక ఇంపార్టెంట్ పర్సన్ని నీ లైఫ్లో కలవడానికి ఇద్దరికి కూడా నువ్వు సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపించినావు అనుకో, హౌ ఈజ్ ఇట్ సేమ్ చెప్పండి? సేమ్ కాదు కదా. పీపుల్కి 10 o'clock వస్తా అంటారు, 10కి వస్తా అంటారు, వాళ్ళు 10:10కి వస్తారు. అరే 10కి 10 నిమిషాలు తేడా ఉందబ్బా, 10 minutes ఉంది. 10 minutes అంటే ఇట్స్ ఎ బిగ్ టైం. కానీ మన ఇండియన్ మెంటాలిటీ ప్రకారము 10కి వస్తాడులే అని మనం ఒక క్యాజువల్గా తీసుకుంటాం. వాడు చెప్పినోడు అట్లనే ఉంటాడు, విన్నోడు అట్లనే. 10 గంటలకు వస్తా అంటే వీడికి తెలుసు, ఆడు 10 గంటలకు రావడానికి వాడికి తెలుసు, వీడికి తెలుసు, ఇద్దరికీ తెలుసు. అవునా కదా? అంటే ఎస్పెషల్లీ హైదరాబాద్, అరే అబ్బి చారే అనేది ఎట్లా మళ్ళీ చెప్తారు కదా హైదరాబాద్లో, అరే అబ్బి ఆయా అంటారు. అబ్బి అంటే గంట అనమాట, గంటనో 2 గంటలో అనమాట. నేను అంటే నాకు ఎందుకు ఇంత ఈ లేట్ విషయంలో ఎందుకు కోపం వస్తుంది అని అంటే, మన బ్రాటప్ పట్ల మనం టఫ్గా పెరిగినాం అనుకోండి, టైంకి పెరిగినాము, మనకు స్ట్రిక్ట్గా పెరిగితే ఇట్లాంటివన్నీ ఈ ఏజ్లో కోపం వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ఐఐటి కోచింగ్ వెళ్తున్నప్పుడు లాంగ్ బ్యాక్ మార్నింగ్ 5కి అనమాట. మార్నింగ్ 5కి నుంచి 8కి ట్యూషన్ ఉండేది మార్నింగ్ శంకర్ మఠలో. అప్పుడు మాకు ఒక సార్ ఉండేవాడు, 5 o'clockకి యూ హ్యావ్ టు బీ ఇన్ ద క్లాస్. అయితే మా ఫ్లోర్ 2nd floorలో ఉండేది. చిన్న మెట్లు చిన్నగా ఉండేవి. నువ్వు కానీ 5 o'clockకి మార్నింగ్ ఎంటర్ అయినప్పుడు ఆ మెట్లు ఎక్కినప్పుడు నీకంటే ఒక్క మెట్టు ముందు ఉన్నాడు అనుకో మీ సార్. ఆ 5 o'clockకి ఆయన క్లాసే ఉండేది. నీకంటే ఒక్క మెట్టు ముందున్నా కానీ అంతే, నువ్వు 5 నుంచి 6 వరకు బయట నిలుచోవాలి. ఒకటే మెట్టు. నేను అలౌ చేసేవాడు కాదు, అంటే నువ్వు క్రాస్ కొట్టి పోయేంత సీన్ లేదనమాట. సో అదే ఆయన ఏమంటాడంటే, నువ్వు అదే ఒక్కటే మెట్టు నాకంటే ముందుంటే నువ్వు క్లాస్లో కూర్చోవచ్చు. నువ్వు నాకంటే ఒక్క మెట్టు వెనకాల ఉన్నావు కాబట్టి నువ్వు 1 గంట. సో నేను అట్లాంటి స్ట్రిక్ట్ లెక్చరర్స్ మధ్యలో పెరిగిన కాబట్టి ఒక మెట్టుకి ఎంత తేడా వస్తుందండి. ఒక మెట్టు వేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కాదు కదా. అంటే అంత ఇంపార్టెంట్ టైం మన దాంట్లో. బట్ వీ టేక్ ఇట్. అట్లా పెరిగినా కాబట్టి నాకు అనిపిస్తుంది, నేను ఇప్పుడు ఏది చేసినా కానీ ముందే ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటా. ఎందుకంటే బ్రాటప్ అట్లా ఉంది కదా, మనకి ఎగ్జాంపుల్స్, మనకి జరిగిన ఎక్సర్సైజెస్ అట్లా ఉన్నాయి.
నేను ఈవెన్ మా ఫ్రెండ్ని కలిసినా కానీ అట్లనే వెళ్తాను అనుకోండి. ఫ్రెండ్ని కలిసి ఇప్పుడు 10 o'clock వస్తున్నా అంటే 10కి ఉంటాను. నాకు అక్కడ నేను లేట్ చేయను, ఎందుకంటే నాకు నచ్చదు. ఎవరైనా లేట్ చేస్తే కూడా అది తిట్లు పడతాయి. మా ఫ్రెండ్స్ తిడతారు, అరే అయితే కూడా తిడతాడు రాబడి లేట్ పోతే, 5 నిమిషాలు లేట్ పోతే తిడతాను నేను. ఇది అదే చెప్తున్నాను నేను. ఇది ఏమీ గొప్ప చెప్పట్లేదు, కానీ మనకే మంచిది అంటున్నా. మనము టైం ఫాలో అయితే చాలా పనులు చాలా హ్యాపీగా చేసుకోవచ్చు, కానీ చాలామంది ఫాలో అవుతలేరు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. మన అశోక్ నగర్లో మన గ్రూప్ 1 పోయినా కదా, ఒక ఫ్యాకల్టీ కూడా టైంకి రాదండి. అందరు ఫ్యాకల్టీ అంటే నాకు గౌరవమే, దే ఆర్ ఆల్ వెరీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ సేయింగ్, కానీ ఒక ఫ్యాకల్టీ కూడా టైంకి రారే. అంతంత నాలెడ్జ్ ఉంది, టైంకి రారు. మినిమం 20 నిమిషాలు లేట్ వస్తారు. నువ్వు ఇట్లా 20 నిమిషాలు లేట్గా రావడం వల్ల, ఒక ఫ్యాకల్టీ 20 నిమిషాలు లేట్గా రావడం వల్ల స్టూడెంట్ ఆస్పిరెంట్ కమ్యూనిటీకి ఏం చెప్తున్నాం మనం అంటే, నువ్వు ఒక బిగ్ ఫ్యాకల్టీ అయితే నువ్వు లేట్గా రావాలా? అవునా? అది మిగతా వాళ్ళకి కామన్గా అనిపించవచ్చు, కానీ పీపుల్ లైక్ మీ, నాకు అది కామన్ కాదు. నాకు ఇట్ ఈస్ వెరీ అన్కామన్. నాకు కోపం వస్తుంది, వాళ్ళ మీద ఉన్న గౌరవం పోతుంది. ఇన్ఫ్యాక్ట్, అరే యు ఆర్ సచ్ ఎ గ్రేట్ పర్సన్, మీకు అంత నాలెడ్జ్ ఉంది, కానీ నువ్వు టైంకి వస్తలేవు, మినిమం 20 నిమిషాలు లేట్ వస్తున్నావు. ఇది ఏం చెప్తున్నావు స్టూడెంట్ కమ్యూనిటీకి? నువ్వు ఏం చెప్తున్నావు? వాట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆర్ యూ షోయింగ్? మనమైనా పొలిటీషియన్స్, అది ఇందాక అన్నట్టు పొలిటీషియన్స్ సెలబ్రిటీస్ లేట్ వస్తే పర్వాలేదండి, కానీ డే టు డే లైఫ్లో కామన్ మ్యాన్ మనం కూడా లేట్ వస్తే నెక్స్ట్ జనరేషను ఏ విధంగా తీసుకుంటుంది? ఒక సైడ్ ఏమో మనము జపాన్ ఎగ్జాంపుల్ చెప్తాం. జపాన్లో మనకి 20 సెకండ్లు లేట్ వస్తే కూడా ట్రైన్ కలెక్టర్ వచ్చంట నీకు ఒక టికెట్ ఇస్తాడంట. 20 seconds లేట్ అయింది ట్రైను, మీరు మీ ఆఫీస్లో సబ్మిట్ చేసుకోండి అని ఇస్తాడంట. ఒక సైడ్ ఏమో జపాన్ ఎగ్జాంపుల్ చెప్తాం, ఇంకో సైడ్ సింగపూర్ ఎగ్జాంపుల్ చెప్తాము. మళ్ళీ మనం చేసేటివన్నీ ఈ కథలే, మళ్ళీ దానికి మనము ఆన్సర్స్ చెప్తాం. మళ్ళీ నాలాంటి వాడు ఎవడైనా మాట్లాడితేనేమో ఈడు చాదస్తమోడని నాలాంటి వాళ్ళని తిడతారు. చాదస్తమే, కానీ ఇది చాదస్తమే, కానీ ఎవరి కోసం? ఇది చాదస్తమే, కానీ ఎవరి కోసం అండి? ఎవరికి బెనిఫిట్ అవుతుంది? టైంకి ఉండడము, టైంకి చేయడం వల్ల బెనిఫిట్ ఎవరికి అవుతుంది? నాకవుతుందా, మీకు అవుతుందా? అది దీని గురించి ఎంతసేపు మాట్లాడుకున్నా ఇదే పాయింట్. అల్టిమేట్గా సమ్మరీ ఏంటంటే, ప్లాన్డ్గా ఉండడం ఇంపార్టెంట్ అండి. ప్లాన్డ్గా ఉండి ఏ పని, ఇప్పుడు రేపు చేసే పని ఈరోజే మనం ప్లాన్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. క్రెడిట్ కార్డ్స్ టైంకి కట్టరు, లాస్ట్ మినిట్ క్రెడిట్ కార్డ్ని లాస్ట్ మినిట్ దాకా తీసుకొచ్చి ఆ రోజు ఫోన్ చేస్తారు, అన్న ఈరోజు సాయంత్రం క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలన్నా ఒక 15,000 అయ్యి. నీ క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలని 52 రోజుల ముందో తెలుసు నీకు ఏది క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది. అప్పటి నుంచి ఈరోజు దాకా ఏం చేయవు. ఈరోజు ఫోన్ చేసి ఆన్కిన్కి ఫోన్ చేసి, అన్న ఒక 15,000 వేయు, రేపేస్తా, ఎల్లుండే ఎక్కడికి వెళ్ళిస్తావు? నువ్వు స్ట్రెస్ తీసుకుందే కాకుండా పక్కోడికి ఇస్తున్నావు స్ట్రెస్. బిల్లులు టైంకి కట్టము, దానికి ఓవర్ డ్యూ పేమెంట్లు చేస్తాము, దానికి ఓవర్ డ్యూ పేమెంట్ డబుల్, మళ్ళీ దానికి 22% 26% క్రెడిట్ కార్డ్ బిల్స్కి. స్ట్రెస్సే కదండి, అది డబ్బులే. ఆల్రెడీ నువ్వు ఇది అవుతుంది, మళ్ళీ స్ట్రెస్సే కదా. నీకు ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం వల్లనే కదా నీకు ఇది అయ్యేది. అమ్మ అలసిపోయినండి, ఎంత చెప్పినా ఇదే కథ అట్లా. సో మేబీ నేను చెప్పిన దాంట్లో మంచి మాత్రమే తీసుకుంటారని నేను అనుకుంటున్నా. నేనేమి తిట్టట్లేదు, నేను కూడా దీంట్లో ఒక వ్యక్తిమే, లేట్లో ఒక వ్యక్తిమే. కానీ ఎక్కడ విక్టిమ్ అవ్వాలి, ఎక్కడ విక్టిమ్ అవ్వద్దు అనేది మనం తెలుసుకోవాలి. అని అన్నిట్లలో పోయి ముందు అనట్లేదు, కానీ కొన్ని విషయాలలో మాత్రం మనము కొన్ని టాప్ ప్రయారిటీస్ ఉంటాయి మన డే టు డే లైఫ్లో. వాటిలో మాత్రం మనం లేట్ చేయొద్దు, వాటిలో మాత్రం మనం ముందు ఉండాలి. ముందు ఉంటే ఏం పర్వాలేదు. మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాకి ఒక 10 నిమిషాలు లేట్గా పోతే కొంపలే మునిగాయి. సినిమాకు 10 minutes లేట్గా పోయినా అనుకో ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏం కాదు. ఒక ఫంక్షన్కి 10 నిమిషాలు లేట్గా పోతే ఏం కొంపలేం మునిగాయి, దట్ ఈస్ ఫైన్. కానీ మిగతా విషయాల్లో లేట్గా పోవద్దు కదా, దాని గురించి మాట్లాడుతున్నాం. అట్లా ఉంటేనే మనము స్ట్రెస్ తగ్గుతుంది అండ్ ఈజీగా సక్సెస్ అవుతాం. సక్సెస్ఫుల్ ఈజీగా అవుతాము. అండ్ నెక్స్ట్ జనరేషన్కి మనం ఒక ఎగ్జాంపుల్గా మారుతాం. వీ విల్ బికమ్ అన్ ఎగ్జాంపుల్ టు ద నెక్స్ట్ జనరేషన్. లేకపోతే your children or the next generation will keep observing you.
నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేసి వీడియో లేట్ వస్తాడు వీడు నాకు చెప్తాడు చూడు అంటారు వాళ్ళు. అవునా కదా? అట్లా. సరే, థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మై వీడియో. ఇందులో గుడ్ మాత్రమే తీసుకోండి అండ్ బ్యాడ్ వదిలేసేయండి. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ అయితే బొమ్మ సైనింగ్ ఆఫ్.